హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇదైతే నా సండే మినీ బ్లాగ్ అనమాట. అయితే నేను ఈరోజు వేసుకున్న డ్రెస్తో అయితే హాయ్ చెప్దామనేసి ఇంకా హాయ్ అయితే చెప్తున్నాను. ఆ తర్వాత అయితే సండే రోజు మేము ఉప్మా అయితే చేసుకున్నాము. నేను మ్యాక్సిమం టొమాటో, ఆనియన్, చిల్లీ అండ్ క్యారెట్ అయితే వేసేసి మంచిగా ఫ్రై చేసి తర్వాత కొంచెం వాటర్ వేసేసి బాయిల్ అయినాక కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఆ తర్వాత బొంబాయి రవ్వ అయితే వేసేస్తానండి. బాగా ఉడకనివ్వాలి కాబట్టి ఉడికినాక దించేసి మేమైతే చాలా హ్యాపీగా తినేసాం. ఆ రోజు చాలా ఎమ్మీగా అనిపించింది. ఇంకా ముగ్గు అయితే నేను ఈరోజు వేసిన ముగ్గేనండి. అబ్బా, ఈరోజు ఎంత టెన్షన్తో వేసేసానో ముగ్గు అయితే. ఎందుకంటారా, ఆ తర్వాత బ్లాగ్స్లో అయితే చూపిస్తాను కదా, మీకు కూడా తెలుస్తుంది. అండ్ సండే రోజు మేమైతే చిన్న పనుండి గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము. ఎందుకంటారా, మా మమ్మీ అయితే కొంచెం ఒక 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే కొనిందనమాట. అది కూడా ఆన్లైన్లో కొన్నాము. దాని వెయిట్ వేయించడానికి అయితే మేము గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము. ఇంకా దాని వెయిట్ అయితే కరెక్ట్గానే ఉంది. ఇంక మేమైతే అక్కడ కొంచెం గోల్డ్ షాప్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నాకైతే గోల్డ్ చాలా బాగా నచ్చిందండి. కానీ లైట్ వెయిట్లో అయితే అసలు వాళ్ళ దగ్గర లేము. ఇంకా ఎక్కడంటారా ఈ షాప్ అయితే, ఇది జాయిల్కాస్ మియాపూర్ సైడ్ అయితే మేము వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఈ గోల్డ్ షాప్ అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో. జ్యువెలరీ అయితే మాత్రం ఈ మోడల్ ఆ మోడల్ అని కాదు, కానీ అన్నీ ప్రతి ఒక్కటి వెయిట్ ఎక్కువలోనే ఉన్నాయంట. లైట్ వెయిట్లో అయితే గోల్డ్ అనేది లేదు. ఇప్పుడైతే మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి, ఇంకా మనమైతే బై చేయలేం కదా. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గోల్డ్ అయితే 8,000 అంటే దాదాపు ఇంకో 100 అటు ఇట్లేండి. 8,000 ఉంది గ్రామ్కి 8,000 అన్నట్లే ఉందండి మన పరిస్థితి. అంటే కూలీ మజూరీలతో కలిపి 1,00,000కి 10 గ్రాములు కూడా రాదేపోనండి నా డౌట్. ఇంకా అలా చూసుకుంటే గోల్డ్ కొనడం అయితే మన వల్ల కాదులేండి. ఇంకా వెయిట్ వేయించుకొని అయితే ఇంకా బయటకైతే మేము వచ్చేసాం. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా నెల స్టార్ట్ అయింది కదా, సరుకులు కావాలి కదా. ఇంక డీమార్ట్కి అయితే మా హస్బెండ్ వస్తూ మియాపూర్ డీమార్ట్కి వెళ్దాం అనేసి తనైతే తీసుకువెళ్ళాడు. ఇంకా మా పాప అయితే చూడండి, ఇంకా ఆల్రెడీ గోల్డ్ షాప్లో బాగా తిరిగేసింది. తిరిగి వచ్చాం కదండి. ఇంకా తను ఇంకా అస్సలు ట్రాలీలో కూడా చాలాసేపు అయితే కూర్చోలేదు. ఒక 10 మినిట్స్లో బయటకు అయితే వెంటనే వచ్చేసాము. ఇంకా ఆ తర్వాత ఐస్ క్రీమ్ తింటుంటే మమ్మీ నాకు కూడా ఐస్ క్రీమ్ కావాలని అడిగి మరీ తింటుంది. ఇంకా పాపంలే జలుబు చేస్తుందని ఒక్కసారి పెట్టానండి. జస్ట్ అది కూడా వీడియో కోసం అయితే పెట్టేశాను. తనైతే తిన్నది, చాలా నచ్చినట్టుంది. మళ్ళీ అడిగింది. కానీ ఇంకా ఆ తర్వాత అయితే జస్ట్ కింద ఉన్న వ్యాఫే అయితే కొంచెం పెట్టాను. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చినాక మనకి తప్పేదేముంది, మళ్ళీ అన్నం వండుకోవాలి, కూర చేసుకోవాలి. కాబట్టి అన్నం అయితే వండేసి ఒక సైడ్ ఎగ్ కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆనియన్స్ అయితే బాగా వేసేసి మగ్గినాక చిల్లీ కూడా వేసేసాను. దానిలోని కొంచెం సాల్ట్, కొంచెం సాంబార్ వేసేసి బాగా ఎగ్స్ అయితే కొట్టేసి ఉడికినాక ఎల్లిపాయ కారం అయితే వేసేసి మంచిగా ఎంజాయ్ చేసామండి. ఎగ్ కర్రీ కూడా ఎమ్మీగా కుదిరింది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంక ఈవినింగ్ నాకేం తినబుద్ధి కావట్లేదంటే మా హస్బెండ్ అయితే ఇంకా అలా పునుగులు తెచ్చారు. కారం అయితే నేను మా ఊరు నుంచి మా అత్తమ్మ అయితే పంపించారు నాకు సాంబార్ కారం. అది సాంబార్ కారము లేకపోతే ఏ కారమో తెలీదు, కానీ అక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఊర్లో షాప్లో నుంచేలేండి మా అత్తమ్మ అయితే ప్రిపేర్ చేయలేదు. మా అత్తమ్మకి మార్చిన కారం చేయడం వస్తుంది, చాలా బాగా చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే నేను మీషోలో తీసుకున్న కుర్తీ అరౌండ్ 500 అయితే పడింది. క్లాత్ అన్నీ బాగున్నాయి, కానీ నాకు అన్నీ ఇదే కలర్ అవుతుందనేసి నేనైతే ఉంచుకోలేదన్నమాట. ఇంకా చున్నీ కూడాను నాకు 2 మీటర్సే వచ్చినట్టుంది. నా హైట్ అయితే 5'7". నాకు చున్నీ చాలా పొట్టిగా అనిపించేసింది. ఇంక నేనైతే ఈ డ్రెస్ అయితే ఉంచుకోలేదు, రిటర్న్ అయితే వేశాను. రిటర్న్ వేసే ముందు మీకైతే చూపించాలి కదా. అండ్ దీనికి వచ్చిన కుర్తీకి వర్క్ అయితే చాలా బాగా అనిపించింది. చున్నీ కూడా వైట్ కలర్ కాంబినేషన్తో పర్పుల్కి చాలా బాగా అనిపించిందండి. కానీ చున్నీకి టజల్స్ కూడా వచ్చేసాయి. చూడండి ఎంత బాగుందో డ్రెస్ అయితే. పైన మొత్తం వచ్చిందంతా చెమ్కీ వర్క్ లైట్గా హ్యాండ్స్కి కూడా వచ్చింది. అండ్ ప్యాంట్కి అయితే మంచిగా పాకెట్ వచ్చి అండ్ ఎలాస్టిక్ అయితే వచ్చేసింది. అండ్ మీ సైజ్ అయితే మాత్రం ఎం అయితే మీరు ఎల్ అలా పెట్టుకోండి, ఎల్ అయితే ఎక్సెల్ అయితే XXL అట్లా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కుర్తీస్ ఒకసారి
వాష్ చేస్తే షింక్ అవుతాయి కాబట్టి సో మీరైతే ఆ పర్పస్గా ఆలోచించి అయితే ఆర్డర్ చేసేసుకోండి. దీని యొక్క ఇమేజ్ అయితే నేను యాడ్ చేస్తాను ఎండింగ్లో. ఇంకా మా పాప అయితే ఈరోజు ఇంజెక్షన్స్ అయితే వేయించుకొని వచ్చేసింది. తనైతే అస్సలు నడవలేకపోతుంది. సో అలా వాకర్లో తీసుకెళ్ళా. ప్లీజ్ డూ లైక్, షేర్.